గాయ్స్ ఎగ్ బిర్యానీ మా ఆయన చేశాడు. ఫుల్ ఫన్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. యువత ఈరోజు వంట ఏం చేస్తున్నావు బా? ఇంకా ఏం అనుకోలేదు బా. ఈరోజు సండే కదా, ఏం చేయాలో ఆలోచిస్తానా. నువ్వు వస్తే చికెన్ మటన్ తెస్తా అనుకుంటే నువ్వు తేలేదు. సరే ఏం ఇప్పుడు చికెన్ మటన్ ఈరోజు ఎగ్ బిర్యానీ చేయబా. ఎగ్ బిర్యానీనా? సరే ఒక చిన్న చేంజ్ చేస్తా. ఏ చేంజ్ అంటే ఎగ్గులు బదులు ఇంకేమైనా వేస్తావు ఏందా? ఏం వెయ్యను. ప్రతిరోజు నేను చేస్తా ఉన్నాను కదా, ఈ రోజు నువ్వు చెయ్యి, నేను వీడియో తీస్తా. ఎట్లా చేస్తున్నావో నేను చూస్తా. నువ్వే తీసుకోవచ్చు కదా, నువ్వే చేసుకోవచ్చు. మళ్ళీ మధ్యలో నా టైం వేస్ట్ ఎందుక? అయినా నేను చేస్తే నువ్వు తినాలనుకుంటున్నావు కాబట్టి ముందు నీకు అంబులెన్స్ నంబర్ తెలుసు ఇక్కడ. అంబులెన్స్ తెలుసు అయితే పర్లే, నీ ధైర్యం ఎక్కువ. ఏమో గాయస్, మీరు కూడా వచ్చేయండి. వేడి వేడిగా మా ఆయన ఈ రోజు ఎగ్ బిర్యానీ చేసే లోపు మీరు ఫ్లైట్ ఎక్కి వచ్చేయండి, మనం అంబులెన్స్ లో పోదాము. ఫ్లైట్ ఎక్కి వచ్చేది అంబులెన్స్ లో పోయాక. సరే ఇంకట్లా స్టార్ట్ చేద్దామా? సరే చూడండి గాయస్, ఫస్ట్ ఎగ్ బిర్యానీ చేయాలంటే ఎగ్ ఎత్తుకొని పోయి నీళ్ళలో పెట్టి గుడ్డు పెట్టాలి. అది పగిలిపోయింది గుడ్డు వచ్చి. లేదు పగలలేదు గాయస్, ఫస్ట్ అయితే గుడ్లు ఉడకబెట్టుకోవాలా. ఒక 6 ఎగ్స్ తీసుకొని ఉడకబెడతా అన్నాడు. మీరు కూడా అట్లా వేసైపోతారు, ఎగ్స్ అన్ని పగిలిపోతాయి. సో ఇప్పుడు ఈ ఎగ్స్ ని బాయిల్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఇది కొంచెం సాల్ట్ కూడా వేసి బాయిల్ చేసుకోవాలంట. ఆయిల్ కూడా వేయాలంట కొంచెము, ఎగ్స్ ఉడకబెట్టేకి. కొత్త ట్రిక్ నాకు తెలీదు. ఆనియన్ కట్ చేసుకోవాలంట. ఆనియన్ ఒక 2 టమోటోస్. సో టమోటాల్ని ఒక 2 కట్ చేసుకోవాలంట. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ తింటాను, లేకపోతే ఇంకే టమాటో రైస్ తింటానో తెలియదు. బాగా చెప్పాను కదా అంబులెన్స్కి ఎక్కువ. మధ్య మధ్యలో కామెంట్ లేదు నాకు. సో ఓకే, టమాటోస్ కట్ చేసుకున్నాడు. ఎన్ని గ్లాసెస్ రైస్ బా? 1.5 గ్లాస్ రైస్ వేసుకోవాలి. నానబెట్టుకో ఫస్ట్ నానబెట్టుకోవాలా? బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు నార్మల్ రైస్ ని చేస్తున్నాము బిర్యానీ. ఒక 1/2 అవర్ నానబెట్టుకునేసాను రైస్. కట్ చేసుకున్నా టమోటోస్ ని, ఇవి పేస్ట్ చేసి పెట్టుకోవాలంట మనం ఇప్పుడు. సో గైస్, కుక్కర్లో చేస్తే భిన్న అయిపోతుందని చెప్పి మేము కుక్కర్ పెట్టాను. దాంతోపాటు మనకు నచ్చిన ఆయిల్ ఎత్తుకొని మనకు నచ్చినంత వేసుకోవచ్చు. మీరు బాగా తినే వాళ్ళు అయితే, బాగా ఫ్యాట్ పెరగాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. తక్కువగా తినాలనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోండి. ఓకే, సో నేనైతే ఆయిల్కి కొంచెం భయపడి కొంచెం వేసుకున్నా. సో గైస్, నెయ్యి కొంచెం వేసుకోండి. సో బిర్యానీ మసాలాలంతా ఇవన్నీ వేసుకోండి. చెక్క, లవంగము, మొగ్గ, అవి బాగా ఫ్రై చేసుకోవాలంట. ఆనియన్స్ వేసుకోవాలంట. అట్లా వేయాల గిన్నె, అట్లా అనాలా లాస్ట్ లో. అన్నీ వేసుకుంటే బాగా వస్తుంది అమ్మా. సో కొంచెం రాళ్ళు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిరపకాయలు, ఇది వచ్చి టమోటో పేస్ట్ కొట్టినాం కదా అది. కారము, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఇంట్లో పౌడర్ చేసి పెట్టాను. యాలకులు, లవంగాలు అవన్నీ వేసి అది కొద్దిగా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలా, కలబెట్టుకోవాలా. ఈలోపు ఇంకో స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి కొద్దిగా ఆయిల్, కారము, ఉప్పు వేసుకునేసి ఎగ్స్ వేసుకొని బాగా వేయించి పక్కన పెట్టేసుకుందాము. మనము సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలంట. వేసుకొని బాగా కలబెట్టుకోవాలంట. ఇవి బాగా మగ్గినాక రైస్ మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అంతా వేసుకోవాలంట. 1 నిమిషం పాటు బాగా కలబెట్టుకునేయాలంట. ఇలా కలబెట్టుకుంటే మనకు రైసు పొడి పొడిగా వస్తుంది వాటర్లో. మనం ముందుగా ఎగ్స్ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసేసి ఉప్పు, కారం చూసుకునేసి మనము ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందాము. చూడండి, నేను ముందే చెప్పినాను కదా మీకు, మగవాళ్ళు వంట చేస్తే ఎట్లుంటుందో చూడండి. కిచెన్ అంతా అట్లుంటుంది మరి. సరే, ఈలోపు మనము పెరుగు పచ్చడి తయారు చేసుకుందాము. ఆనియన్స్ చూడండి అట్లా సన్నగా తరిగి కట్ చేసుకోవాలా. మనం తగినంత పెరుగు వేసుకొని కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుందాము.
నేనైతే కీరా పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఇలా కీరానంతా తురిమేసి వేసుకున్నాను. ఉప్పు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. కీరా వేసుకోవడం వల్ల మన బాడీకి చల్లగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో ఇప్పుడైతే చూడండి మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ బిర్యానీ. ఎగ్గులు ఆడదానుకున్నాయి కనిపించట్లేదే. ఒక ఎగ్ అయితే కనిపించా, అది ఇరిగిపోయా. చూడండి ఎవరే ఎగ్స్ అన్నీ ఇక్కడ దాంకొని ఉన్నాయి మొత్తం ఒక చోటకు వచ్చి. ఇదేదో భలే ఉందే. చూడండి కనిపించినాయి ఇప్పుడు ఎగ్స్ అన్నీ కనిపించినాయి. సూపర్ ఉంది కదా. ఎట్లుంది రండి బిర్యానీ? బిర్యానీ మాకు సూపర్ వచ్చింది. మా ఆయన చేస్తుంది బిర్యానీ ఈరోజు. ఫుల్ వీడియో అయితే చూడండి. ఈరోజు నేనైతే అంబులెన్స్కి పోవాల్సిన అవసరం లేదు. బిర్యానీ బాగా చేసినాడు. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.